హాయ్! 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 నేను మీ భార్గవి. ఈరోజు నేను బోడుప్పల్లోని హింశాంబిక దేవి టెంపుల్‌కి వెళ్తున్నానండి. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచి పాపని రెడీ చేసి మేమందరం కూడా టెంపుల్‌కి స్టార్ట్ అయ్యామండి. ఈ వీడియోలో నేను జేఎన్‌టీయూ నుంచి టెంపుల్‌కి ఎలా వెళ్ళాలో క్లారిటీగా చూపిస్తానండి. తెలియని వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. హింశాంబిక దేవి టెంపుల్‌కి అయితే డైరెక్ట్‌గా మెట్రో లేదండి. కాబట్టి మనం జేఎన్‌టీయూ నుంచి ఉప్పల్ వరకు మెట్రోలో వెళ్ళాలండి. అమీర్పేట్‌లో మెట్రో చేంజ్ అవ్వాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వచ్చాక ఈ మెట్రోలో వెళ్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందండి నాకైతే. ఇది అమీర్పేట్ మెట్రో స్టేషన్ అండి. ఇక్కడ మనం అయితే ప్లాట్‌ఫామ్ చేంజ్ అవ్వాలండి. ఇక్కడ మీరు చూడొచ్చండి ప్లాట్‌ఫామ్ 4కి మనం వెళ్ళాలి. మీకేదన్నా డౌట్ ఉంటే అక్కడ స్టాఫ్‌ని అడిగితే మీకు క్లారిటీగా చెప్తారు. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు వెళ్ళండి. అంటే తెలిసిన వాళ్ళకి ఓకే. తెలియని వాళ్ళకి నేను చెప్తున్నానండి. నేనైతే ఫైనల్‌గా ఉప్పల్‌కి రీచ్ అయిపోయానండి. ఇక్కడ నుంచి టెంపుల్‌కి 6 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. ర్యాపిడో గాని అలాగే ఊబర్ నుంచి కూడా బుక్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఉప్పల్‌కి రావడం. ఇటువైపు చూసి నాకన్నీ కొత్తగా కనిపిస్తుంది. మేము టెంపుల్ దగ్గర రీచ్ అయ్యే లోపు 8 అయిపోయిందండి. ఇంకా అక్కడే టిఫిన్ సెంటర్ ఉంటే టిఫిన్ తినేసాము. ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే పక్కా టిఫిన్ ట్రై చేయండి. టిఫిన్ సెంటర్ పక్కన ఈ స్ట్రీట్ లోకి వస్తే మనకు ఒక ఇక్కడ బోర్డు కనిపిస్తుందండి. ఆ బోర్డు చూడంగానే టెంపుల్ కి అయితే వచ్చేసానని అనిపించిందండి నాకైతే. నేను నిమిషాంబిక దేవి టెంపుల్ గురించి రీల్స్ లో గానీ యూట్యూబ్ లో గానీ చూడడమేనండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు రాలేదు. ఇది ఫస్ట్ టైం అండి నేను రావడం. ఇదే మెయిన్ టెంపుల్ అండి. బయట లుక్ ఎలా ఉంది? బాగుంది కదా! నాకైతే నచ్చింది. సరే ఇంకా లోపలికెళ్దాం రండి. ఇది ధ్వజస్తంభం అండి. ఇక్కడ మనం ఒక్క నిమిషం లోపు మన మనసులో ఉన్న కోరికను కోరుకోవాలి. కోరుకున్నాక 16 ప్రదక్షిణలు చేయాలండి. ఇలా కోరుకున్నాక ఒక్క నిమిషంలో గాని 21 రోజుల్లో గాని ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళకి నమ్మకం అండి. కోరిక నెరవేరాక ఇక్కడికొచ్చి 108 అంటే 108 ప్రదక్షిణలు చేయాలండి. ఇక్కడ వడి బియ్యం వచ్చి సమర్పించాలండి. వడి బియ్యం ఎలా ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ మీకు నేను చూపిస్తానండి. నిమిషాంబిక దేవి టెంపుల్ నుంచి బయటికి రాగానే ఈ ఆపోజిట్ లో పోచమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుందండి. తప్పకుండా అమ్మని దర్శించుకోండి. వడి బియ్యం అయితే ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ పెట్టేసి ఇవ్వాలండి. ఇవన్నీ మా వల్ల కాదు అనుకుంటే ఇక్కడే మీరు మీ పేరు మీద మీకు నచ్చిన అమౌంట్ డొనేషన్ గా రాసి ఇవ్వచ్చండి. నేను వెళ్ళిన రోజైతే ఇక్కడ రష్ చాలా తక్కువగా ఉందండి. వీకెండ్ డేస్ అయితే ఇక్కడ అసలు ఖాళీ కూడా ఉండదండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మీరు ఈ టెంపుల్ కి రావాలి అనుకుంటే మాత్రం వీకెండ్ డేస్ మాత్రం అవాయిడ్ చేయండి. అసలు ఆ రోజులైతే మీరు రావద్దు. అంటే చాలా రష్ గా ఉంటుందంట. నాకైతే నిమిషాంబిక దేవి అమ్మవారిని చూడంగానే చాలా పాజిటివ్ గా అనిపించింది.
నేనైతే ఇక్కడ రిటర్న్ స్టార్ట్ అయ్యానండి. మార్నింగ్ క్రౌడ్ లేదు గానీ రిటర్న్ వచ్చేసరికి చూసారా మెట్రోలో జనాలు ఎలా ఉన్నారో. బట్ మెట్రోలో లేడీస్ కి సెపరేట్ గా స్పేస్ ఉండడం వల్ల పెద్ద ఇబ్బందిగా ఏం అనిపించలేదండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ లోని ఇంకా టెంపుల్స్ చూడాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి.